వరుసగా గత 2-3 రోజులుగా వాషింగ్టన్లో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ప్రెసిడెంట్ పుతిన్ క్రెమ్లిన్లో కూర్చుని క్షుణ్ణంగా గమనిస్తున్నారు. ఇక ట్రంప్ గత ఆదివారం నుంచి ఉక్రెయిన్కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఉక్రెయిన్కు పెట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇస్తున్నట్టుగా ప్రకటించడం, ఇక సోమవారం ఒక కీలక ప్రకటన చేస్తున్నట్టుగా ప్రకటించిన ట్రంప్ చెప్పిన విధంగానే వైట్ హౌస్లో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టీతో సమావేశమయ్యారు. ఉక్రెయిన్కు అత్యంత ప్రమాదకర ఆయుధాలు ఇస్తున్నట్టుగా ప్రకటించారు. పనిలో పనిగా పుతిన్పై తన అక్కసు వెలగక్కారు. కాల్పుల విరమణ ఒప్పందానికి ముఖం చాటేస్తున్నట్టుగా మండిపడ్డారు. రష్యాతో వ్యాపార సంబంధాలు నెరిపే దేశాలపై భారీ సొంకు విధిస్తానని హెచ్చరించారు. రష్యాను ఆర్థికంగా దెబ్బతీయాలనేదే ట్రంప్ ఎత్తుగడ. దీనికి మాస్కో కూడా ఆచితూచి స్పందించింది. ట్రంప్ ప్రకటన అధ్యయనం చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఇక రష్యా గేమ్ ప్లాన్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు ప్రెస్టేజ్ ఇష్యూగా మారిపోయింది. గత 6 నెలల నుంచి ట్రంప్ పుతిన్ను బుజ్జగించి కాల్పుల ఒప్పందానికి రావాల్సిందిగా కోరినా పుతిన్ మాత్రం ఏవో కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటున్నాడు. దీంతో సహనం నశించిన ట్రంప్ ఇక పుతిన్తో తాడోపేడో తేల్చుకోవాలనుకున్నాడు. దీంతో గత ఆదివారం నుంచి ఆయన స్వరం పెంచడం మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు ఉక్రెయిన్కు ప్రమాదకరమైన ఆయుధాలు ఇవ్వనని ప్రకటించిన ట్రంప్ కాస్త మనసు మార్చుకుని ఉక్రెయిన్కు పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇవ్వడానికి అంగీకరించాడు. వీటి విలువ బిలియన్ల కొద్దీ డాలర్లు చేస్తుంది. సోమవారం నాడు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటేను వైట్ హౌస్కు పిలిపించుకుని తుది నిర్ణయం తీసుకున్నారు. పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో పాటు ప్రమాదకరమైన ఆయుధాలను ఇవ్వడానికి అంగీకరించాడు. ఇక ఈ ఆయుధాలు నేరుగా ఉక్రెయిన్కి ఇవ్వకుండా నాటో ద్వారా ఇస్తాడు. ఈ ఆయుధాల ఖరీదు లేదా బిల్లును యూరోపియన్ యూనియన్ చెల్లిస్తుందని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ఇక వైట్ హౌస్లో కూర్చుని ట్రంప్ రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్పై గతంలో ఎన్నడూ లేని విధంగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో పుతిన్లో కూడా కాస్త చలనం వచ్చినట్టు కనిపిస్తోంది. ట్రంప్ ఉక్రెయిన్కు అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలను సరఫరా చేస్తానని ప్రకటించిన వెంటనే అదీ కాకుండా పుతిన్పై ట్రంప్ ప్రత్యక్షంగా చేస్తున్న కామెంట్లపై పుతిన్ కూడా సీరియస్గానే తీసుకున్నాడు. ఇక ట్రంప్ రష్యా ట్రేడింగ్ పార్ట్నర్స్పై భారీ ఎత్తున సుంకాలు బాదుతానన్నాడు. దాని అర్థం ఏమంటే ఇండియా, చైనా, బ్రెజిల్ రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటాయి. ఇక ఇండియా విషయానికి వస్తే పుతిన్ డిస్కౌంట్లో చమురు విక్రయిస్తున్నాడు. ఇండియా లేదా చైనా, బ్రెజిల్ నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై 500% వరకు పన్ను విధిస్తానని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రంప్ నుంచి వస్తున్న బెదిరింపులకు క్రెమ్లిన్లో చలనం అయితే వచ్చింది. ట్రంప్ వార్నింగ్లపై అధ్యయనం చేయడానికి కొంత గడువు కావాలని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి చెప్పారు. అమెరికా ప్రెసిడెంట్ ప్రకటనలను రష్యా కూడా సీరియస్గా తీసుకుంది. ట్రంప్ నేరుగా పుతిన్పై దాడులు చేశాడని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ మంగళవారం మాస్కోలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. వాషింగ్టన్లో ట్రంప్ ఏం చెప్పాడో దానిపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. ఒకవేళ అవసరం అనుకుంటే లేదా తప్పదు అనుకుంటే పుతిన్ ఖచ్చితంగా కామెంట్ చేస్తారని చెప్పాడు పెస్కోవ్. ఇదిలా ఉండగా రష్యా మాజీ ప్రెసిడెంట్ డిమిత్రీ మెద్వదేవ్ ట్రంప్ ప్రకటనను ఎద్దేవా చేస్తూ నీ డ్రామా డైలాగులు కట్టిపెట్టు, అస్సలు నిన్ను రష్యా పట్టించుకోదని తేల్చి చెప్పారు. ఇక మెద్వదేవ్ విషయానికొస్తే రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్గా పనిచేస్తున్నారు. యుద్ధానికి సంబంధించి ఆయన తరచూ ప్రకటనలు విడుదల చేస్తూ ఉంటారు. రష్యన్ సెనేటర్ కాన్స్టాంటిన్ కొసాచెవ్ కూడా మెద్వదేవ్ లానే స్పందించారు. ఆయన టెలిగ్రామ్లో ఒక పోస్ట్ పెడుతూ ట్రంప్ ప్రకటనలు రష్యా ప్రజల సెంటిమెంట్పై ఎలాంటి ప్రభావం చూపవన్నారు. అమెరికా యూరోప్ను ఉచ్చులోకి లాగుతోంది. ఉక్రెయిన్ను నాటో ద్వారా ఆయుధాలు ఇచ్చి యూరోప్ నుంచి డబ్బు గుంజుతోంది. చివరగా లబ్ధి పొందేది మాత్రం అమెరికాకు చెందిన ఆయుధాల కంపెనీలని రష్యన్ సెనేటర్ విమర్శించారు. ఈ డీల్ ద్వారా కేవలం అమెరికాకు చెందిన మిలిటరీ ఇండస్ట్రీ కాంప్లెక్స్ మాత్రమే లబ్ధి పొందుతుందని సెనేటర్ కొసాచెవ్ వివరించారు. ఇక ట్రంప్ తీసుకుంటున్న తాజా నిర్ణయాలపై రష్యా మేధావులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉక్రెయిన్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ సెంటర్ సహా వ్యవస్థాపకురాలు ఒలేసియా హోరియానోవా మాత్రం అమెరికా ఉక్రెయిన్కు ఒకవైపు ఆయుధాలు సరఫరా చేస్తోంది, మరోవైపు రష్యాపై కఠినమైన ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీని అర్థం ఏంటంటే అమెరికాకి ఇప్పట్లో యుద్ధాన్ని ఆపాలనే ఉద్దేశం లేదని తెలుస్తోందన్నారు. ఇక ట్రంప్ చేయాల్సిందల్లా రష్యా చమురును ఏ దేశం కొనుగోలు చేయకుండా ఆంక్షలు విధిస్తే రష్యా ఆర్థిక వ్యవస్థ కుంగుతుందని ఆమె వివరించారు. చమురు విక్రయాల ద్వారా వచ్చే ప్రతి డాలర్ను రష్యా యుద్ధంలో ఖర్చు చేస్తోంది. ట్రంప్ చెబుతున్నట్టు 50 రోజుల తర్వాత రష్యాపై
ఆంక్షలు విధిస్తానని ప్రకటించారు. దానికంటే ముందే ఆంక్షలు విధిస్తే పుతిన్కు సెగ తగులుతుందన్నారు హోరియానోవా. ఒకవేళ ట్రంప్ ఆంక్షలు విధిస్తే మాత్రం తీవ్ర ఇబ్బందులు పడేది ఇండియా, చైనా, బ్రెజిల్ అని నాటో సెక్రటరీ జనరల్ మార్కో రుటే అన్నారు. ఇక నాటో సెక్రటరీ జనరల్ మార్కో రుటే ఈ 3 దేశాలను ఉద్దేశించి మీరు బీజింగ్లో ఉన్నా లేదా ఢిల్లీలో ఉన్నా లేదా మీరు బ్రెజిల్ ప్రెసిడెంట్ అయినా మీపై భారీ ప్రభావం పడనుందని హెచ్చరించారు. ఈ 3 దేశాలను రుటే హెచ్చరిస్తూ నేరుగా వ్లాదిమిర్ పుతిన్కు ఫోన్ చేసి వెంటనే శాంతి చర్చలకు సిద్ధం కండి అని నచ్చజెప్పండని సలహా ఇచ్చారు. లేదంటే మీకు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగులుతుందని ఇటు ఇండియా, చైనా, బ్రెజిల్ను హెచ్చరించారు. ఇక యూరోపియన్ దేశాలు మాత్రం ట్రంప్ ప్రతిపాదనను అంగీకరించాయి. ఉక్రెయిన్కు మరిన్ని ఆయుధాలు ఇవ్వడాన్ని సమర్థించాయి. డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్స్ లోకా రాస్ముస్సెన్ ఉక్రెయిన్కు సరఫరా చేసే పేట్రియాట్ సిస్టమ్స్కు తమ వంతు ఎంత డబ్బు చెల్లించాలో తాను చెల్లిస్తానని బ్రుసెల్స్లో చెప్పారు. అయితే ఎంత మొత్తం చెల్లించబోతున్నారో ఆ విషయం మాత్రం చెప్పలేదు. ఇక నెదర్లాండ్స్తో పాటు స్వీడన్ కూడా ఉక్రెయిన్కు అండగా ఉంటామన్నాయి. ఉక్రెయిన్కు ఏ విధంగా సాయం అందించగలమో ఆలోచిస్తామన్నారు. స్వీడన్ రక్షణ మంత్రి పాలా జోన్సవ్ రష్యాపై ట్రంప్ ఒత్తిడి తేవడాన్ని స్వాగతించారు. అమెరికా సరఫరా చేస్తున్న ఆయుధాలకు తమ వంతు ఎంత డబ్బు చెల్లించాలో చెల్లిస్తామన్నారు. ఆయన కూడా ఎంత చెల్లించబోతోంది వివరాలు ఇవ్వలేదు. లిథువేనియా విదేశాంగ మంత్రి కెస్తూటిస్ బుడ్రిస్ మాట్లాడుతూ ఇక ఈ యుద్ధానికి అమెరికా మరోసారి నాయకత్వం వహిస్తోందని అన్నారు. అయితే యూరోపియన్ యూనియన్లో కూడా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అందరూ ఐక్యమత్యంగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఇదిలా ఉండగా EU దేశాలు కలిసి రష్యాపై 18వ రౌండ్ ఆంక్షలు విధించాలని మంగళవారం నాడు ఓటింగ్ పెట్టాయి. అయితే స్లోవేకియా మాత్రం ఓటింగ్ వాయిదా వేయాలని కోరింది. స్లోవాక్ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో గత ఏడాది రష్యాలో పర్యటించి వచ్చారు. ఒకవేళ 2028 వరకు రష్యా నుంచి గ్యాస్ సరఫరాను నిలిపివేస్తే తనకు రాజకీయంగా ఇబ్బందులు తప్పవని తన గోడు వినిపించాడు. ఇదిలా ఉండగా యూరోపియన్ ఫారిన్ పాలసీ చీఫ్ కాజా కల్లాస్ రష్యాపై ఆంక్షలపై తలోమాట మాట్లాడడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. బిల్లుకు బుధవారం ఆమోదం లభిస్తుందని భావిస్తున్నానని ఆమె అన్నారు. ట్రంప్ ఉక్రెయిన్కు ఆయుధాలు ఇవ్వడాన్ని EU దేశాలు స్వాగతించాయన్నారు కల్లాస్. అయితే తమపై మోపుతున్న భారాన్ని వాషింగ్టన్ కూడా షేర్ చేసుకోవాలన్నారు. ఇదిలా ఉండగా యూరోపియన్ కౌన్సిల్ రష్యాకు చెందిన 5 జ్యుడిషియల్ అధికారుల ఆస్తులను స్తంభింపజేసినట్టు ప్రకటించింది. మానవ హక్కులు ఉల్లంఘించినందుకు వారి ఆస్తులను స్తంభింపజేయాల్సి వచ్చిందని EU కౌన్సిల్ వివరించింది. ఇక తాజా పరిణామాలు బట్టి చూస్తే ట్రంప్ అల్టిమేటంను పుతిన్ పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. స్వదేశంలోనే ట్రంప్కు ఉక్రెయిన్ ఆయుధాలు విక్రయించడం పట్ల వ్యతిరేకత మొదలైంది. ఈ యుద్ధంలో మనకేమిటి సంబంధం అంటూ రిపబ్లికన్ పార్టీకి చెందిన కాంగ్రెస్ విమెన్ మార్జోరీ టేలర్ గ్రాన్ మండిపడ్డారు. ఉక్రెయిన్ యుద్ధం యూరోపియన్ యుద్ధం, మనకేంటి సంబంధమని ట్రంప్పై విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. విదేశాల్లో జరుగుతున్న యుద్ధాల్లో తాము జోక్యం చేసుకోమని ప్రజలకు హామీ ఇచ్చాం. ఇప్పుడు మాట తప్పడం ఏమిటని రిపబ్లికన్ పార్టీ నుంచే ట్రంప్కు సెగ మొదలైంది. మరి ఇంటి పోరును ట్రంప్ ఎలా ఎదుర్కొంటారు? రష్యాపై కఠినమైన ఆంక్షలు విధిస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిందే. మరోవైపు ట్రంప్ కామెంట్లపై పుతిన్ ఎలా స్పందిస్తాడో రాజకీయ పరిశీలకులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.